మాస్టర్ గారు చెప్తున్నటువంటి అన్నీ కూడా గొప్ప జీవిత సత్యాలు. మనం ఒక్కొక్కసారి మన మనసుకి బాధ కలుగుతుంది. ఆ బాధ కలిగినప్పుడు మనం ఏమనుకుంటాం, ఏమో ఎప్పుడో ఒక పాపం చేసుంటానండి. లేతే నేనెవరికో మనసుకు బాధ పెట్టి ఉంటాను. అందుకే ఇప్పుడు నాకు మనసుకు బాధ కలుగుతోంది అని మనం అనుకుంటూ ఉంటాం. తెలుసుకోగలిగిన సమయం. లేకపోతే ఒక్కొక్కప్పుడు ఏమనుకుంటాం, వాళ్ళేదో మనకు అన్యాయం చేసినట్టుగా మనం బాధపడుతూ తప్పంతా వాళ్ళ మీద వేసేస్తాం. దానికేమన్నారంటే ఆయన, "రేయ్! అరణ్య మార్గంలో మనం నడుస్తున్నప్పుడు జాగ్రత్తగా చూసి గనుక నడవకపోతే కాలిలో ముళ్ళు విరుగుతుంది." అవునా? అంటే మన కాలు ముళ్ళు మీద పడిందని తెలుసుకోవాలి గానీ, ముళ్ళు మనకి గుచ్చుకుందని భ్రమపడకూడదు. అప్పుడేం చేస్తున్నాం? అంతకన్నా పెద్దదైనటువంటి వాడి అయినటువంటి మరో ముళ్ళును ఉపయోగించి కాలులో విరిగిన ముళ్ళును తీసివేస్తున్నాం. అవునా కదా? అలాగే తెలిసి కానీ తెలియక కానీ దుష్కర్మలను ఆచరించినప్పుడు, అంటే చెడ్డ పనులు చేసినప్పుడు, ఆ దుష్కర్మలను మించిన సత్కర్మలను ఆచరించి మాత్రమే ఆ తప్పిదాన్ని సర్దుకోగలం. ముళ్ళును మరో ముళ్ళుతో తీసివేసినట్టుగా దుష్కర్మకు పరిష్కారం సత్కర్మాచరణ మాత్రమే. అందువలననే పెద్దలు సత్కర్మాచరణమే బంధ విమోచన మార్గం అని చెప్పారు. అందుకే మన చేత దాన ధర్మాలు ఇప్పించి ఆ దుష్కర్మలను పోగొట్టడానికి దేవాలయాలకు వెళ్ళి కానీ, లేకపోతే మరొక చోట కానీ, విద్యాదానం కానీ, లేకపోతే వస్త్రదానం కానీ, ఇవన్నీ కూడా మన చేత అనేక రకాల దానాల రూపంలో ఇప్పించారు. ఎందుకని? మళ్ళీ ఆ ముళ్ళును ముళ్ళుతోనే తీయాలి అంటే దుష్కర్మకు సత్కర్మాచరణ మాత్రమే దీనికి ఔషధం అన్నట్టుగా మాస్టర్ గారు చక్కగా చెప్పారు.